ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ నల్గొండ ప్రెసిడెంట్ జానీ కుమార్ ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో వీరమరణం పొందిన సైనికులకు ఆశ్రయనివ్వాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ఎన్ మహేశ్వరి, స్రవంతి, నాగాంజలి, సరిత, అక్షర స్కూల్ డైరెక్టర్ నాగేందర్, శివనాగరాజు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని అమరవీరులకు నివాళులు ఘటించారు. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ నల్గొండ ప్రెసిడెంట్ జానీ కుమార్ ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో వీరమరణం పొందిన సైనికులకు అశ్రునివాళి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ఎం మహేశ్వరి, స్రవంతి, నాగాంజలి, సరిత, అక్షర స్కూల్ డైరెక్టర్ నాగేందర్, శివనాగరాజు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని అమరవీరులకు నివాళులు ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో 2019 ఫిబ్రవరి 14 పాకిస్తాన్ ముష్కరులు సిఆర్పీఎఫ్ కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతికి దాడికి తెగబడ్డారు. జైషే మొహమ్మద్దీన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో సిఆర్పీఎఫ్కి చెందిన 40 సైనికులు బలయ్యారు. జైషే మొహమ్మద్దీన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో సిఆర్పీఎఫ్కి చెందిన 40 సైనికులు బలయ్యారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై లేదీపూర్, అవంతిపూర్ సమీపంలో ఫిబ్రవరి 14 సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్కు వెళ్తుండగా ముష్కర్లు మాటు వేసి ఘాతుకానికి పాల్పడ్డారు. దేశ రక్షణలో తమ ప్రాణాలను అర్పించిన వీర సైనికుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు.